శివమహాపురాణం 1వ అధ్యాయం. ఆ పరమశివుడి యొక్క పురాణము కార్తీక మాసం 1వ రోజు 1వ భాగం పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శివే అనే శబ్దం చాలా గొప్పది. శివమహాపురాణం శివ శబ్దంతోనే ప్రారంభమైంది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశం మనకు సాధికారకమైన గ్రంథం. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమరకోశంతో పాటు అనేక గ్రంథాలను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పలికి మాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములన్నిటినీ తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా, గ్రంథములను ఎందుకు తగులబెట్టావు అని అడిగాడు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథం మిగిలిపోయింది. అది అమరకోశం. అమరకోశం చాలా గొప్ప గ్రంథం. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించాడో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను, నామములకు అనేకమైన విషయాలను ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశమని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ అనే రెండు శబ్దముల మనకు లోకంలో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తి స్వరూపం. అమరకోశంలో శివాహ అంటే శామ్యతి పరమానంద రూపత్వన్నిర్వికారో భవతి ఇతి శివాహ. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉండే సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వాటిని షడ్వికారములు అంటారు. ఆ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిదే ఏదైనా ఉన్నది అదే శివ. శివ ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు. అటువంటి పరమాత్మ స్వరూపం నీ కన్నులకు కనబడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు నీ కళ్ళకు కనపడడు. మరి ఆయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూ ఉంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఖాలు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్ని వేళలా ఆనందంతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందం అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానికి నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమోడ్పు కన్నులతో ఉంది తనలో తాను రమిస్తూ కనబడుతూ ఉంటాడు. ఆయన అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం. నిత్యానందం ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమింపుతోనే తాను చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరముల లాంటి వారము. మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడిపడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు లేనిలో నుండి పుడుతున్నామో అది తానై నిరంజన స్వరూపమై ఆనందఘనమై కూర్చున్న
వాడెవడో వాడు పరమాత్మ, వాడు శంకరుడు, ఆయనే శివుడు, ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద గణమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపుడుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనం. దానికే మోక్షం అని పేరు. అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటున్న వారికే శివుడు ఆరాధ్యుడై అవుతాడు. అమరకోశంలో శేరతేహ సజ్జనామానం సస్మిన్నీతిన్ ఆయన యందు సజ్జనులు మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంలో, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంతో మీ మనస్సు ఇష్టపడినా దానితో మీరు రమించిపోవటం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగలడు, సమర్థుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర్లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచించక నాకిది ఇప్పించండి అని అడగటం ఆత్మహత్య సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగకూడదు. అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడుతుంటాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నం. వారి రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రతిపాదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దాని వలన దానికి ఏ కారణం, ఆ కారణం అది చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడి యందు మనస్సు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యములు కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షం వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ చేతే సజ్జన మానాంసీతీవా సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివుని యందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికే ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే 2 గుంట తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామం పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివునికి ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పబడిన శివనామం పంచాక్షరి మంత్రములో దాచబడి ఉంది. నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం. నమశివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకు వేదములు 4 సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృత్యం త్రిపురాహర మాద్యం త్రినయనం అన్నారు. త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఇక గాయత్రి ఉపదేశం ఈ 3 వేదముల్లో చదవవచ్చు. కానీ అథర్వ వేదం చదవడానికి, ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకునే ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయం ప్రాంగణం ఉన్నట్లుగా 3 వేదములు అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదం.
యజుర్వేదమునకు 7 కాండాలు ఉన్నాయి. మరలా ఇందులో మధ్య ప్రకారం 4వ కాండ ముందు 3 వెనక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ కాండంలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాదం వస్తుంది. అష్టమానువాదమును మీరు చదివినట్లయితే నమః సోమాయ చ చంద్రాయ చ నమస్తాంద్రాయ చ అరుణాయ చ నమః శంకరాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దురేవదాయ చ నమో హస్తే చ హనీయసే చ నమ వృక్షోభ్య హరికేశోభ్యో నమ స్తారాయ నమ శంభవే చ వయోభవే చ నమ శంకరాయ చ వయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శ్రీ రుద్రాధ్యాయం అష్టమానువాదం. అష్టమానువాదం చివరి పాదంలో నమశివాయ చ అనే పదమును పెట్టారు. ఈ శివనామాయ చ ఈ నమశివాయ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు. మయస్కరాయ చ అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మరెవరో కాదు, సాక్షాత్ శంకరుడే. ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయనంలోనే పంచమానువాదంలో ఉన్నది. నమ కపర్తినే చ వ్యాప్త కేశవాయ చ అని. కపర్తినే చ అంటే పెద్ద జుటాజూటం ఉన్నవాడు. వ్యాప్తకేశయాచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణ ముండనం చేయించుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాస భగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పాడు. మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నాడు కూడా. శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణమండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి ఎలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పాడు. చతుర్బాహ సశ్రేస్తు శంకరో అవతరిష్యతి. 4 పురుషుల మధ్యలో కూర్చొని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు 4 శిష్యుల మధ్యలో కాషాపు బట్ట గుండు మీద వేసుకొని చేతిలో వేదమును పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమ కపర్తినేచ పరమశివుడు వ్యాప్తకేశయ చ శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయనం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయన్ను మయస్కరాయచ. ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభం. వ్యాసశంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఆనాడు శంకరుడు కపర్తిని అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురు పరంపరే నడుస్తుంది. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణములను చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశాడు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారంను చేశాడు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యులు కృష్ణ పరమాత్మ ఉన్నది ఒకటే పరబ్రహ్మ తత్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది. అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరింప గలిగినదిగా జ్ఞానబోధ చేయలేదు.
దానికి ఒకటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళు సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతన సంహారంతో మొదలుకు పెట్టి ఎంతోమంది రాక్షసులు చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ మందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో అయిన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్మయములను భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగం. కలి పురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకొనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుడిని స్తోత్రం చేయడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం పెట్టుకోకుండా 32 ఏళ్ల జీవితంలో షణ్మాత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాలను నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం వంటివి ఎన్నో చేశారు. శంకరాచార్యుల వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలు అయిపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులే ఈ భూమి మీద నడియాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ జ్ఞానంలోనికి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణ, గొప్ప శుభం ప్రదం, శ్రేయం, శోభనం ఇంకా ప్రవచనంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరాచార్యుడిగా ఈ భూమండలం మీద నడియాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణములతో మనకు గురు రూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరుడికి నమస్కరిస్తూ ఉండాలి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికే మీకు శుభములు ఇచ్చేవాడే మంగళప్రదుడే ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుండి మొదలుకొని పక్కన నిలబడి నటరాజ తాండవం చూసేనందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవింద పదచార్యుల వారు సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన హర్షజాతి సనాతన ధర్మం పురాణములు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశం పొందుతామో గ్రహించాము. పవి పుష్పభాగు నగ్ని మంచంగు నకూపారాంబు భూమిస్థలం బహుశత్రుం డమిమిత్రుదం విషమ దివ్యవహారమౌ నిన్నంగా ననాని మండలీలోలాన్ శివా శివే త్యభాషణోల్లాసికం శివాని నామము సర్వశక్యకరమున్ శ్రీకాళహస్తీశ్వర. శివ నీ నామం ఎల్లవేళలా అవశ్యకరము అంటారు దుర్జాటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడపడం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఈ నామం ఎందుకు భక్తులకు ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. ఓం నమః శివాయ. శివమహాపురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.